స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం పురస్కరించుకొని విశేష పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త యజ్ఞన నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నానన్నారు. ప్రతి గురువారం శుక్రవారం కూడా నిర్వహించబడుతున్నాయి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం అభిషేక కార్యక్రమంతో మొదలై రాత్రి వరకు కూడా ప్రతిరోజు నుంచి లోకదేవ నైవేద్యాలతో అమ్మవారి ఆలయాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొన్న జూలై 1వ తారీఖు సోమవారం జరిగినటువంటి శ్రీ దేవి మహంకాళమ్మ వారి ప్రతిరోజ దేవాలయం 6వ వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు మాకు సహకరిస్తున్నటువంటి పట్టణ పెద్దలకి, ప్రముఖులకి అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే సహకారాన్ని రాబోయే రోజుల్లో కూడా అందిస్తూ ఈ ఆలయం నిత్యం లోకదేవ నైవేద్యాలతో పాటు అన్ని పూజా కార్యక్రమాలు జరిగే విధంగా భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాను. పట్టణంలోని 23వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం గర్భిణీలకు పౌష్టికాహారం అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. పౌష్టికాహారంలో భాగంగా ఒక్కొక్కరికి కందిపప్పు, నూనె, 25 కోడిగుడ్లు అందజేశారు. 24వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అన్నప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా 24వ వార్డులో ఉన్న యాగర్లపల్లి పీహెచ్సిలో డయేరియా, మలేరియా అవగాహన కార్యక్రమంలో కూడా వత్తనపల్లి కాశీ పాల్గొన్నారు. 24వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ రావాడ దుర్గారావు, పోలిశెట్టి సుబ్బారావు, నాయుడు పండు, ఎజ్జల రమేష్, సందీప్, టీడీపీ నాయకులు లింగంపల్లి స్వాతి తదితరులు పాల్గొన్నారు. 23వ వార్డులో అంగన్వాడీ మరి ఏదైతే గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ వార్డులో అంగన్వాడీ టీచర్ కవిత గారు మరి ఇక్కడ మా ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ వార్డు ఇన్ఛార్జీలని రావడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వడానికి ఏదైతే మరి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మరి మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ గారు మరి ఆలోచనల మేరకు ఏదైతే ప్రతి వార్డులో కూడా ఇవాళ టౌన్లో ఎక్కడ చూసినా పనులు పరుగు పెట్టేటట్టు అధికారులతోటి ఎక్కడ పనులైనా చూసి ఆయన మరి రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ ఈరోజు పోలీస్ దిమ్మల దగ్గర కానీ, మోడర్న్ కేఫ్ హైవే కానీ, అటు లక్ష్మీనారాయణ దగ్గర కూడా మరి ఎంతోమంది పడిపోయి ప్రాణాలు చనిపోవడం జరిగింది. అటువంటిది మరి ఆయన రాగానే వెంటనే అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రతి వార్డులో కూడా రోజు ఏదో కార్యక్రమం జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు ప్రతిదీ కూడా ఈ మున్సిపాలిటీతో కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళతో దగ్గరుండి ప్రజలకి ఏదైతే పనులకు అవసరమైన పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. 3వ నెలలో నమోదు చేయించుకోవాలండి. వారికి ఎంసీపీ కార్డు అనేది ఇస్తాం. మనకు ఆధార్ కార్డు ఎలాగో ఇది కూడా డెలివరీ టైంలో కూడా ఇది డెలివరీ అయ్యే వరకు మళ్ళీ 16 సంవత్సరాలు వచ్చే వరకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందండి. అంటే ఐరిస్ కంటే ఫస్ట్ కాన్పోల్కి గవర్నమెంట్ 3వ నెలలో నమోదు చేస్తే 1000 రూపాయలు, 7వ నెలలో నమోదు చేయించుకుంటే 2000, అలా డెలివరీ అయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ అయితే 2000, అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే 3000 వస్తుందండి. మొత్తం 6000 వస్తున్నాయి. మళ్ళీ చిన్నపిల్లలు కూడా ప్రతి నెల మేము 2వ బుధవారం పిహెచ్సిలో చేస్తామండి ఇంజెక్షన్స్. అంటే సచివాలయంలో చేస్తామండి, 23వ వార్డు సచివాలయంలో. అలాగే ఇక్కడ గర్భిణీ స్వర్గీయ అడ్డాల సింహాచలం నాగమణి దంపతుల 8వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు అడ్డాల నరసింహారావు, కుమార్తె బుడమూరి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది. అన్నదానంతో పాటు పండ్లు కూడా పంపిణీ చేశారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో అడ్డాల నరసింహారావు దంపతులు, అల్లుడు బుడమూరి పైడారావు, వెంకటలక్ష్మి దంపతులు, అడ్డాల శ్రీదేవి, నక్క వాసు, కృష్ణవేణి, రాజేష్, అడ్డాల అప్పారావు, చిటికెన దుర్గా భవానీ, బాలు, అడ్డాల గణేష్, అడ్డాల హేమ ప్రవీణ్, బి శివశంకర్, చిన్న, చింటూ తదితరులు పాల్గొన్నారు.
మా తల్లి గారైన అడ్డా నాగమణి గారు, అడ్డాల శ్రీనివాసరావు గారు వారి పేరు మీద పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఏదైతే అన్నదానం చేస్తే ఆ ప్రదేశం అంతా కూడా మరి ఎంతో అభివృద్ధి జరుగుతున్న ఉంది. అదేవిధంగా భగవంతుడు కూడా భగవద్గీతలో కూడా ఇచ్చింది ఏంటంటే అన్నదానం చేస్తే అది మనకి 10 అంతలుగా పుణ్య కార్యక్రమం జరుగుతుంది. మన కుటుంబానికి కూడా ఎంతో అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో మరి ఆ రోజు కూడా శ్రీకృష్ణ భగవద్గీత కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. మరి అన్నదానం చేయడం మేము ప్రతి సంవత్సరం కూడా మా అమ్మగారి పేరు మీద మా నాన్నగారి పేరు మీద ఈ వృద్ధాశ్రమంలో అన్నదానం చేస్తూ వస్తున్నాం. నేను మా చెల్లి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు. అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రుల పేరు మీద కానీ ఈ యొక్క పుట్టినరోజులప్పుడు కానీ మరి అన్నదానం చేస్తే మీకు మీ కుటుంబానికి కూడా ఎంతో ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఈరోజు ఎంతో శుభదినంగా భావిస్తున్నాం. అలాగే మా మీడియేటర్ అసోసియేషన్ తరపున అడ్డల నరసింహరావు గారి యొక్క తల్లిగారి జ్ఞాపకార్థంగా మరి అడ్డల నరసింహరావు గారు వారి తోబుట్టులైనటువంటి మిత్రబృందం అందరూ కూడా కుటుంబ సభ్యులు మరి వృద్ధాశ్రమ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే మనం ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా ఇక చాలు అనే కాడికి ఉన్నదంటే ఈ పట్టకు పెట్టే గుప్పుడు మితికిలే అమ్మయ్య చాలు అంటారు. అంచేతనే మన చుట్టుపక్కల ఉన్న తాడేపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాన్ని కూడా గుర్తుపెట్టుకొని మీ ఇంట్లో పాటు ఈ నలుగురితోని ఈ వృద్ధాశ్రమంలో కూడా మీరు జరుపుకున్నట్లయితే ఆ పెద్దవారి దీవెనలు కూడా మీ కుటుంబంపై ఉండి ఆ భగవంతుడు ఆశిస్తాడని ఆశిస్తూ, అలాగే అన్నదానం అనేది చాలా మంచి కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమం తలపెట్టినటువంటి మా అడ్డాల నరసింహరావు బాబాయ్ గారికి, అలాగే మా పిన్ని గారికి, వారి యొక్క సహోదరికి, వారి బావగారికి కూడా ఎన్నో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అందరూ కూడా ఎవరైనా సరే ఉన్నవాళ్ళకి పెట్టకోకుండా ఇలాంటి లేని వాళ్ళకి పెట్టి ఇంకా పుణ్యం కట్టుకోవాలని మా ప్రతి ఒక్కరికి తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంకి ఆహ్వానించిన మా బాబాయ్కి, మా పిన్నికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ, తాడేపల్లిగూడెం పట్టణంలో హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందంపై దాడి చేసి తనిఖీ చేయడాన్ని జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు అభినందించారు. కొన్ని హాస్పిటల్స్తో ఆహార కలుషితం అవుతుందని అధికారులు అప్రమత్తమై ప్రజా ఆరోగ్య పరిరక్షణకు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సుందర రామిరెడ్డిని ఇతర అధికారుల బృందం ఈ నెల 4న తాడేపల్లిగూడెంలోని 5న పాలకొల్లు పట్టణంలోనూ దాడి చేయడంతో జిల్లా విజిలెన్స్ కమిటీ తరపున ప్రజలు తరపున అభినందిస్తున్నట్లుగా ఒక ప్రకటనలో తెలిపారు. కొండ్రుప్రోలు మెట్ట కాలనీలో ఉన్న 3 పేద కుటుంబాలకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బొలిశెట్టి శ్రీనివాస్ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ పేద కుటుంబాల వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 3 కుటుంబాల వారికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేష్, దుర్గారావు, వల్లి, రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అన్నయ్యకి ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా సాయం చేసింది లేదు. కాలు ఇరిగిపోయి 3 సంవత్సరాలు అయింది. ఈరోజు సీనియర్ రోజు నగ్గిన మరుసటి రోజు నీకు ఏదో ఒకటి చేస్తానని చెప్పి వాగ్దానం అన్నారు. ప్రతి నెల ఇప్పుడు అన్నయ్యకి సరుకుల కిట్ పంపుతున్నారు సారు. ప్రతి నెలను ఇక్కడి నుంచి కూడా అన్నయ్యకి పెన్షన్ రాయించుతానని చెప్పారు సారు. పెన్షన్ ఏలూరు వెళ్ళి సర్టిఫికేట్, సాధారణ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కూడా ఓపిక లేని పరిస్థితి. వెళ్తానికి కూడా ఆర్థిక సహాయం కూడా ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. ఇటువంటి వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదు. ఇంట్లో 3 ఆడపిల్లలతో ఉన్నారు ఆయన. ఈయనకి సీనియర్ గారు, అమ్మ నీకు కంగారు అడుకో, నీకు చేసి పెట్టే బాధ్యత నాది, అద్దింట్లో ఉంటాను, 3 ఆడపిల్లలతోటి ఇంట్లో నుంచి గడవలేని పరిస్థితి. అన్నయ్యకి ప్రతి నెల కూడా సాయం చేస్తానన్నారు సీనియర్ గారు. ఇక్కడి నుంచి మేము జన సైనికులు కూడా మేము 5 సంవత్సరాల నుంచి అన్నయ్యకి తోడుగా ఉన్నాం, ఇంకా తోడుగా ఉంటాం. అదే నాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది బాబు. ఇంట్లో గడిచి ఏదైనా లేదు. నేను ఒక్కడనే కష్టపడి పిల్లల్ని గట్టా పోషించుకునేవాడిని. ఇంట్లో అసలు ఏ రకమైన ఆధారం లేదు. ఉండేది అద్దె ఇల్లు, అది కట్టుకుంటా పిల్లలు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు 3 పిల్లలు చదువుకున్నారు. వాళ్ళ చదువు కూడా ఆగిపోయింది. ఏ రకమైన సహాయం అందించేవాళ్ళు లేరు నాకు. నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను, ఎవరు చూసేవాళ్ళు లేక. నేను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాను. నాకు ప్రభుత్వం ఏ రకంగా నా బిడ్డలకి నాకు సహాయం చేసేమని వేడుకుంటున్నాను. నాకు సీనియర్ గారు మరి నా ఆర్థిక ఇబ్బందులు బట్టి నాకు నెల నెల సరుకులు పంపిస్తున్నారు. అలాగే నాకు పెన్షన్ గట్టా రాయలేదు ఎవరో కూడా. చంద్రబాబు నాయుడు గారు, బొలిశెట్టి సీనియర్ గారు అందరూ కలిసి రాకుండా వారికి సహాయం చేసేమని వేడుకుంటున్నాను.
స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా శ్రీచక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం పెన్నేడ జితేంద్ర వెంకటేశ్వరరావు, రోజాదేవి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 117వ వారం పురస్కరించుకుని పన్నీరు జితేంద్ర వెంకటేశ్వరరావు గారు, వారి సతీమణి గారైన రోజాదేవి గారు ఇవాళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటున్నాము. అమ్మ, ఈ ఆలయం నిర్మించి మనం 4 సంవత్సరాలైంది. గర్భాలయంలో సాక్షాత్తు లలిత అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంటుంది. మీరందరూ ఒకసారి వచ్చి దర్శించుకుని మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈరోజు శ్రీమాత్రే నమః చదవడానికి సర్వోత్తమ భజన మండలి వాళ్ళు వచ్చి శ్రీమాత్రే నమః 2,50,000 సార్లు చేసి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి లలితాదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి శుక్రవారం మేము 6,000 రూపాయలు కట్టించుకుని 200 మందికి భోజనాలు పెడుతున్నాం. అలాగే పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ తెలియపరిస్తే కమిటీ వారికి వాళ్ళ పేరు మీద జరుగుతుంది. అలాగే శాశ్వత అన్నదానం కూడా అన్నదానశాలలో వాళ్ళ ఫోటో అది పెడతాం. శాశ్వత అన్నదానం 1,116 కట్టినట్లయితే మీరు కోరిన రోజున మేము సంవత్సరానికి ఒక రోజు అమ్మవారికి పూజ అది చేసి మీ అమ్మవారికి మీ పేరు మీద అన్నదానం చేస్తాం. అలాగే మీ ఫ్యామిలీ ఫోటో అన్నదానశాలలో పెడతాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. భీమడోలు ప్రాంతీయ పశు వైద్యశాలలో జునోసిస్ డే పురస్కరించుకొని ఈ నెల 6న శనివారం సునకాలకు ఉచిత రాబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ భీమడోలు ఏడీ డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి ఉంగుటూరు, నెడమర్రు, భీమడోలు, ద్వారకా, తిరుమల మండలాల పరిధిలో పశు వైద్యశాలల వద్ద ఉచిత రాబీస్ వ్యాక్సినేషన్ను వేయనున్నారు. రాబీస్ వ్యాక్సినేషన్ను వేయించిన కుక్క కరిచిన వ్యక్తికి ప్రమాదం ఉండదన్నారు. జూలై 6వ తారీఖున మొత్తం ప్రపంచమంతా జూనోసిస్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. దీనికి కారణంగా అన్ని కుక్కలకి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ చేస్తారు ఉచితంగా. కావున అందరూ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ చేయించవలసిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్క కుక్క యజమానికి ఇది విన్నపము. మరియు మా డైరెక్టర్ గారు డాక్టర్ రెడ్నం అమరేంద్ర కుమార్ గారు, మా పశు సంవర్ధక శాఖ అందరికీ ఈ ర్యాబీస్ వ్యాక్సిన్ అందరికీ అన్ని పశు వైద్యశాలలకి ఉచితంగా చేయమని ఆదేశించారు. కావున మీరందరూ కుక్కల యజమానులు అందరూ వచ్చి ఈ ర్యాబీస్ వ్యాక్సిన్ చేయించడం వల్ల జూనోసిస్ వ్యాధి రాకుండా ఉంటుంది. కుక్కల యజమానులు అందరూ రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని కుక్కలకి వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. పెంటపాడు మండలం జట్లపాలెంలో పెంటపాడు మండల జనసేన మహిళా అధ్యక్షురాలు పెనుబోతుల సోమాలమ్మ ఆధ్వర్యంలో వంగవీటి రంగా జయంతి వేడుకలను నిర్వహించారు. వంగవీటి రంగా గారి జయంతి 77వ సంవత్సరం సంబద్ధంగా కేక్ ప్రతి సంవత్సరం కూడా జట్లపాలెం గ్రామం, పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో కేక్ కట్ చేయబడుతుంది. అలాగే ఆయనకి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే విజయంగా చేయాలని అందరినీ కోరుకుంటా చాలా. వంగవీటి రంగా జయంతి 77వ జయంతి సందర్భంగా
పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామం ఆకులు రామాలయం వీధిలో కేక్ కటింగ్ జరిగింది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక 33, 34, 35 వార్డుల్లో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను శుక్రవారం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై తగు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గృహం వద్ద కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కానీ కూలర్స్ కానీ ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవడం ద్వారా, వారానికి ఒకసారి పొడి వాతావరణం కలిగించుకోవడం ద్వారా ఈ యొక్క డెంగ్యూ వ్యాధిని నివారించడానికి అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటిస్తూ, అలాగే సాధారణ జ్వరం అయినా అశ్రద్ధ చేయకుండా సమీపంలో ఉన్నటువంటి అదే అర్బన్ హెల్త్ సెంటర్స్లో కానీ ఆశా వర్కర్ కానీ సంప్రదించినట్లయితే ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు అనేవి మీ యొక్క గృహాల వద్దే చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోండి. గణపవరం మండలం కాసిపాడు గ్రామంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలను ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు నామాల రాజు మాట్లాడుతూ డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ద్వారా సమకూరే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో శివకుమారి, రమ్య, వరలక్ష్మి, కృష్ణకుమారి, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.